టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన జక్కన్న స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో మ్యాటర్ కాదు కానీ ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి డిమాండ్ పెరిగింది. ఇక ఎకనామికల్ థియరీ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం పేమెంట్లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. వారణాసి కోసం 200 కోట్లను ఛార్జ్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది కానీ ప్రాఫిట్లో షేర్ కోరుతున్నాడని టాక్. పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ సినిమాను ఆ స్థాయి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బన్నీ నెక్స్ట్ అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే షారుఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు అట్లీ. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కాలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబుల్ అయి అతడి రెమ్యునరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకు ఏకంగా 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్లతోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడుగుతున్నాడట. 50% షేర్ అడిగాడని అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయట నిర్మాణ సంస్థలు. అంటే నీల్ మామ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లతోనే బాక్స్ ఆఫీస్ బెండ్ తీసే అనిల్ రావిపూడికి కూడా ఇలాంటి ఇమేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని ఈ రీజనల్ హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీకి కూడా రెమ్యునరేషన్ పెంచాడని టాక్. 35 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడని సమాచారం. అలాగే కాలీవుడ్ మేకర్ లోకేష్ కనకరాజ్ బన్నీతో తీయబోయే సినిమాకు 75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడని తెలుస్తోంది. బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీగా థియేటర్లలోకి వచ్చింది కాక్టైల్ 2. షాహిద్ కపూర్, రష్మిక మందన, కృతి సనన్ జంటగా హోమీ అదజానియా దర్శకత్వంలో వచ్చిన కాక్టైల్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి వీకెండ్లోనే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. 3 రోజుల్లోనే మంచి హోల్డ్ సాధించి ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని గమనిస్తే మొదటి రోజు నుంచే సాలిడ్ కలెక్షన్లు నమోదయ్యాయి. మొదటి రోజు 15.39 కోట్లు, రెండవ రోజు 19.25 కోట్లు, మూడవ రోజు 20.22 కోట్లు రాబట్టి సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. మొత్తంగా చూసుకుంటే 3 రోజుల మొదటి వీకెండ్ లో కాక్టైల్ 2 ఆల్ ఇండియా ట్రాక్డ్ గ్రాస్ కలెక్షన్స్ 54.86 కోట్లకు అటు ఇటుగా నమోదు చేసింది. సీక్వెల్ హైప్ కు తోడు మౌత్ టాక్ బాగుండడంతో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఇదొక అద్భుతమైన వీకెండ్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అయితే పోటీలో మరే ఇతర సినిమాలు లేకపోవడం ఈ సినిమా రన్ కు కాస్త కలిసొచ్చే అంశం. మరి వీక్ డేస్ లో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 150 కోట్లతో తెరకెక్కిన కాక్టైల్ 2 ఫైనల్ రన్ లో ఎంత సాధిస్తుందో చూడాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ఇప్పుడు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే రేంజ్ కు టాలీవుడ్ ఎదిగింది. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసేందుకు అత్యంత భారీ బడ్జెట్, హై వోల్టేజ్ క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలు, వాటిపై ఉన్న భారీ అంచనాల విశేషాలు ఇవే. ఫౌజీ, రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న పీరియడ్ ఆర్మీ యాక్షన్ డ్రామా ఫౌజీ 1940ల నాటి బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్డ్రాప్లో ఈ కథ సాగనుంది. ప్రభాస్ లుక్, హను మార్క్ ఎమోషన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. స్పిరిట్, యానిమల్ చిత్రంతో బాక్సాఫీస్ ను వణికించిన సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబోలో రాబోతున్న రికార్డ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ అండ్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సందీప్ మార్క్ వైల్డ్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో గ్లోబల్ అడ్వెంచర్ గా ప్లాన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని టాక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న బ్లడ్ సోక్డ్ యాక్షన్ సాగా డ్రాగన్, ఉగ్రం,
కేజీఎఫ్, సలార్ వంటి హై వోల్టేజ్ ఎలివేషన్లతో మతిపోగొట్టే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఏ రేంజ్ డ్రాగన్ లా చూపించబోతున్నాడో అని మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ సీక్వెల్ పై కూడా భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. నేటి పాన్ ఇండియా ట్రెండ్లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి. హరిహర వీరమల్లు ఉదాహరణగా తీసుకుంటే భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్, పాన్ ఇండియా ప్రమోషన్స్ ఉన్న ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం కథలో బలం లేకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ సింక్ కాకపోవడం, పదే పదే వాయిదాలు పడ్డం సినిమాపై ప్రభావం చూపించాయి. అంటే సినిమా ఫెయిల్ కావడానికి తెలుగుదనం కారణం కాదు, కంటెంట్ బలహీనంగా ఉండటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ విషయంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. మారుతి బలం ఎప్పుడూ రూటెడ్ కామెడీ, నేటివిటీ, ఎమోషన్స్. కానీ ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కథను భారీ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో సినిమా తన అసలు ఐడెంటిటీని కోల్పోయిందనే విమర్శలు వచ్చాయి. హారర్, కామెడీ, యాక్షన్ అన్నీ కలపాలని చూసినప్పుడు స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఇప్పుడు తెలుగు దర్శకులు తమ బలమైన కథలను వదిలేసి మార్కెట్ కోసం కథలను మార్చేస్తున్నారా అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ చూస్తే సినిమా ఫ్లాప్ కావడానికి నేటివిటీ కారణం కాదు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, విశాఖపట్నం బ్యాక్ డ్రాప్, స్థానిక సమస్యలు, తెలుగు కుటుంబ వ్యవస్థ లాంటి అంశాలు బలంగానే ఉన్నాయి. తెలుగుదనం లోపించలేదు, కానీ కథాకథనం మూసధోరణిలో కనిపించింది. స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేదు, నిడివి ఎక్కువైంది. ఇలాంటి అంశాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. దీంతో మరోసారి ఒక విషయం రుజువయింది. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి నేటివిటీ మీద ఆధారపడవు, కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది, వసూళ్లు పెరిగాయి, మార్కెట్ విస్తరించింది. కానీ ఈ ప్రయాణంలో తెలుగు కథలు కనుమరుగైపోతున్నాయి. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు చూస్తే ఆ కథలు ఆఫ్రికా, యూరోప్, ఫ్యూచర్ వరల్డ్ లో జరుగుతున్నాయి. కానీ గోదావరి గ్రామాలు, పొలం గట్లు, తెలంగాణ, రాయలసీమ, తెలుగు కుటుంబాలు మాత్రం ఆ కథల్లో కనిపించడం లేదు. ఇది కాలానికి తగ్గ మార్పా, లేక తెలుగుదనానికి దూరమవుతున్న సంకేతమా? ఒకప్పుడు రాజమౌళి సినిమా కథలో తెలుగు నేటివిటీ బాగా కనిపించేది. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో హై బడ్జెట్తో చేస్తున్న వారణాసి చూస్తే కథ ఆఫ్రికా నుంచి అంటార్క్టికా వరకు ప్రయాణిస్తోంది. టైం ట్రావెల్, పురాణాలు, ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్. మహేష్ బాబు తెలుగు స్టార్ అయినప్పటికీ ఈ సినిమాలో తెలుగు నేటివిటీ కంటే గ్లోబల్ క్యాన్వాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు కథ కంటే ప్రపంచ ప్రేక్షకుని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తున్నట్లు అనిపిస్తోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న రాకా పరిస్థితి కూడా దాదాపు ఇదే. భారీ బడ్జెట్, ఫిక్షన్ స్టోరీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిపి హాలీవుడ్ స్థాయి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అట్లీ కెరీర్లో కూడా నేటివిటీ స్టోరీస్ నుంచి యూనివర్సల్ కథల వైపు జర్నీ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుడు చూడ్డానికి ఇది భారీ అనుభవమే కావచ్చు, కానీ ఇందులో తెలుగు సంస్కృతి, తెలుగు జీవితం ఎంతవరకు కనిపిస్తోందో అన్నది అసలు ప్రశ్న. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ చుట్టూ తిరుగుతుంది. హీరో ఒక పోలీస్ అధికారి, ప్రపంచ స్థాయి క్రైమ్ సిండికేట్స్తో పోరాటం. సందీప్ రెడ్డి వంగ కూడా అర్జున్ రెడ్డి తర్వాత మరింత యూనివర్సల్ కథల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ని చూస్తే సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి, ఇప్పుడు స్పిరిట్
ఒకటంటే ఒక్కటి కూడా మన తెలుగు జీవన విధానానికి దగ్గరగా ఉండే కథ కాదు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పెరిగే కొద్దీ తెలుగు నేటివిటీ తగ్గిపోతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ కథ ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియా, అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో సాగుతుంది. ప్రశాంత్ నీల్ ప్రపంచం కూడా కేజీఎఫ్, సలార్ తరహాలో కల్పిత సామ్రాజ్యాలు, భారీ యాక్షన్ ఎలివేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్న కథ మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్ కోసం కథలు అల్లుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలు ప్రపంచ మార్కెట్ ని టార్గెట్ చేస్తూనే తమ మట్టి కథలను, తమ సంస్కృతిని వెండితెరపై చూపిస్తున్నాయి. రీజనల్ కథలతోనే గ్లోబల్ సక్సెస్ సాధిస్తున్నాయి. మరి టాలీవుడ్ కూడా పాన్ ఇండియా ప్రయాణంతో పాటు తెలుగు నేటివిటీని కాపాడుకుంటుందా? చూడాలి.